కళ్ళకి కనపడాలి, గుర్తుపెట్టుకో. సరే ఇప్పుడు దాకా ఏం జరిగిందో నాకు తెలియదు. మన కళ్ళకి ఆ తేడా కనపడాలి అంతే తప్ప ఏదో అక్కడ పెట్టాను సార్ ఇట్లా చెప్పొద్దు. ఇట్లా ఉంటే బాగుందమ్మా, ఇట్లా మొత్తం ఇలా ఉంటే బాగుందా? అదే తాగి అక్కడ పడేస్తారు, వాళ్ళ తప్పేం లేదు. డస్ట్బిన్ సరిగ్గా పంచాయతీ ఆఫీస్కి ఎంత దూరం చెప్పండి గట్టిగా? ఒక 50 మీటర్లు ఉందా? మరి 50 మీటర్లు ఎదురుకుండా ఇట్లా మెయిన్ రోడ్డు మీద ఇలా ఉంటే ఇంక మనం ఏం చేస్తున్నట్టు? విజిబుల్గా కనిపించేయన్నా ఇమీడియట్గా చేయాలి కదా. ఒక్క రోజులో తీసేయాలి, మళ్ళీ రేపు సాయంత్రంకి ఇలా ఉండకూడదు. ఒక్క రోజే. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మండలంలో ఇటీవలే పంచాయతీ పాలన ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన అనేది కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెనాలి మండలానికి సంబంధించి పెదరావూరు, నందివెలుగు, కట్టివలం, నేలపాడు గ్రామాలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా తహసీల్దార్ గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత 2 రోజుల్లోనే ఆయన రంగంలోకి దిగారు. ఉదయాన్నే గ్రామాల్లో పర్యటిస్తూ కూడా అక్కడ పరిస్థితులను కూడా పరిశీలన చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు పెదరావూరు గ్రామంలో గురువారం ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటలకే గ్రామానికి చేరుకొని గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. అది కూడా సైకిల్ మీద పర్యటిస్తూ గ్రామంలో సైకిల్ మీద పర్యటిస్తూ ప్రతి వీధిలోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు అనేవి కూడా అబ్జర్వ్ చేస్తూ సిబ్బందిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందు మనం పెదరావూరు గ్రామంలో ఉన్నాం. తహసీల్దార్ గోపాలకృష్ణ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. వార్డుల్లో గ్రామంలోని పలు ప్రాంతాల్లో అయితే ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఏమేమి సమస్యలు చూశారనేది కూడా తహసీల్దార్ గారిని, స్పెషల్ ఆఫీసర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు 2 రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు స్పెషల్ ఆఫీసర్గా. మొదటి రోజే ఈరోజు వార్డులో గ్రామ పర్యటన చేపట్టారు. ఏ విధమైనటువంటి సమస్యలు మీరు ప్రధానంగా గుర్తిస్తున్నారు? మెయిన్గా అసలు మన లక్ష్యమే పారిశుద్ధ్యం అండి. ఫస్ట్ పారిశుద్ధ్యం సక్రమంగా ఉంటే మన ప్రజలకు కూడా అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. ఇప్పుడు పల్లెల్లో చూశాను, పెద్దపల్లె, చిన్నపల్లె 2 చూశాను. కాలువల ప్రాబ్లం ఉంది. కనీసం ఇప్పుడు ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్గా 2గా మనం విభజించుకొని కాలువలు రెగ్యులర్గా తీస్తూ ఉంటే కొద్దిగా ఆ మురుగునీరు నిలబడకుండా ఉంటే సగం సమస్యలు తగ్గుతాయని నా అభిప్రాయం. అలాగే చాలామంది ఇప్పుడు ఇట్లాగా మీరు గమనించారు, ఇప్పుడు అట్లాగ పడేసి కొబ్బరి బోండాలు అవి పడేసి కనీసం ఒక నెల రోజుల నుంచి కూడా తీనట్టుగా కనిపిస్తుంది. చెప్పాం, ఇప్పుడే శానిటరీ సూపర్వైజర్కి కూడా చెప్పాం. సూపర్విజన్ ల్యాబ్స్ అయితే కనిపిస్తుంది. దీన్ని కొంచెం సెట్ చేస్తాం తప్పకుండా. నేను ఎక్కడైతే ఏ గ్రామాలకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నానో ఆ గ్రామాలన్నింటిలో ఆకస్మికంగా తిరుగుతాం. నా ఉద్దేశం ఏంటంటే స్టాఫ్ అలర్ట్ అయ్యి పబ్లిక్కి మంచి సర్వీస్ అందించాలని నా ఉద్దేశం. ప్రధానంగా మీరు స్టాఫ్ అన్నారు. ఇక్కడ ఇప్పుడు పెదరావూరు గ్రామంలో సిబ్బంది పనితీరు ఎట్లా ఉంది మీరు గమనించిన దాన్ని బట్టి? ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఎట్లా ఉంది వాళ్ళ పనితీరు? అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ కావాల్సింది ఉంది. వాళ్ళకి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అన్ని డబ్బులతోనే ముడిపడి ఉండవు, కొంచెం లోకల్గా కూడా ప్రజల సహకారం కూడా కావాలి. ఇక్కడ 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం యాక్సిడెంట్లు జరిగే అంశాలు కానివ్వండి, ప్రతిదీ క్లీన్గా నోట్ చేసుకుంటాను. చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని, ప్రజలకి ఉపయోగపడే పనులు 100% చేయాలని నా అభిప్రాయం. మీరు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా సైకిల్ మీద పర్యటిస్తూ ఉన్నారు. వినూత్నంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్తూ ఉన్నారు, చిన్న చిన్న సందుల్లోకి సైతం. అక్కడ ప్రజలతో మాట్లాడే సందర్భంగా వారు ఏమైనా మీ దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకొస్తున్నారా? అంటే రెగ్యులర్గా మనం ఈ చెత్త ఎత్తే కార్యక్రమం రెగ్యులర్గా జరగట్లేదని చెప్పారు. దానికి ఏంటంటే డస్ట్బిన్లు, మనం కొన్ని పాయింట్స్లో డస్ట్బిన్లు అరేంజ్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక ఫెసిలిటేషన్ కల్పించి మనం ఆ డస్ట్ అందులో వేసేలాగా మనం ఒక ఫెసిలిటేషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత చిన్న మైక్ లాగా పెట్టి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూద్దామని నా అభిప్రాయం. మీరు 2 రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్న తర్వాత చెప్పారు స్పెషల్ ఆఫీసర్గా 4 గ్రామాలకి ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామాల అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తామని. ఇప్పుడు ప్రధానంగా ఈ గ్రామాలకు సంబంధించి 4 గ్రామాలకు సంబంధించి కానివ్వండి, ఇటు ముఖ్యంగా ఈరోజు పెదరావూరులో పర్యటిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది మీ దృష్టికి వచ్చింది? మెయిన్గా కాలువలో ఒకటి సమస్యగా ఉంది, అది చూస్తాము. అట్లాగే చెరువు ఒక సంబంధించిన సమస్య ఉంది, శ్మశానానికి సంబంధించిన సమస్య కూడా ఒకటి ఉంది, రైతులకు సంబంధించి ఒక చోట కల్వర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో ఈరోజు పంచాయత్ సెక్రటరీతో కూర్చొని డిస్కస్ చేసి, స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా వారితో కూడా డిస్కస్ చేసి దాన్ని ప్రయారిటీ వైజ్గా తీసుకొని గౌరవనీయులైన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సార్ దృష్టికి తీసుకెళ్తాం. వారు దాని దగ్గర నుంచి మండల స్థాయిలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ ఏమైనా పర్మిషన్స్ తీసుకురావాలా, ఫండ్స్ ఏమైనా తీసుకురావాలా, తీసుకొచ్చి ఏదేమైనప్పటికీ ప్రజలకు మంచి సర్వీస్ అందించాలనేదే నా లక్ష్యం. ప్రధానంగా తెనాలి మండలం చూసుకుంటే మీరు 2 మేజర్ పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు.
ఇటు నందివెలుగు కానివ్వండి, ఇటు పెదరావూరు కానివ్వండి, 2 మేజర్ పంచాయతీలు. అవి కాకుండా కట్టెవరం నెలపాటు కూడా మీరే స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఇటు మీ రెవెన్యూ విధులతో పాటు ఇవి అదనపు బాధ్యతలుగా చెప్పుకోవచ్చు. వాటి మీద ఎట్లా దృష్టి సారిస్తారు? 2 ఎట్లా సమన్వయం చేసుకుంటారు? ఖచ్చితంగా 100% ఇంకో గంట ఎక్కువ కష్టపడతాం, సమన్వయం చేసుకుంటాం, అన్ని శాఖల సిబ్బందిని సమన్వయపరుస్తాం. అల్టిమేట్గా రెవెన్యూ పని, పంచాయతీరాజ్ పని అని కాదు, ప్రజలకి ఏదైతే అవసరమో అది అందించడం ఉద్యోగిగా మన లక్ష్యం. ఉన్నతాధికారుల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాం. పంచాయతీరాజ్ శాఖ అని కాదు, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాం కాబట్టి ఏ శాఖలో పని వచ్చినా కానివ్వండి పబ్లిక్కి మేలు జరిగే విధంగా కృషి చేస్తాం. ఆ విధంగా మనోహర్ సార్తో కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడున్న పాయింట్స్ కూడా నోట్ చేస్తాం. మేజర్ పంచాయతీలు 3 మేజర్ పంచాయతీ, కట్టెవరం కూడా మేజర్ పంచాయతీ. ఇట్లాగే మార్నింగ్ సెషన్లో 7 to 10 లేకపోతే ఈవినింగ్ మన వీధి లైట్ల వ్యవహారం కూడా నా దృష్టికి వస్తూ ఉంది. నైట్ టైమ్స్ కానీ ఆకస్మికంగా పరిశీలించి సమస్యలు ఎక్కడున్నాయో వాటిని తెలుసుకొని సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి వాళ్ళని మంచిగా గైడ్ చేసి ప్రజలకు మంచి సర్వీస్ ఇస్తాం. ఖచ్చితంగా చూసుకుంటే ఈరోజు 2 రోజుల క్రితమే స్పెషల్ ఆఫీసర్గా 4 గ్రామ పంచాయతీలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా తహసీల్దార్ గోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. 2 రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్నారు. ఈరోజు గురువారం ఉదయాన్నే ఆయన ఆన్ డ్యూటీలోకి అయితే వచ్చేసిన పరిస్థితి ఉంది. మేజర్ పంచాయతీగా ఉన్న పెదరావూరు గ్రామంలో ఉదయం 7 గంటల నుంచే సైకిల్ మీద పర్యటిస్తూ ఉన్నారు. చిన్న వీధుల్లో కూడా వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకొని ఇక్కడ ఏ విధంగా సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ ప్రధాన సమస్య ఉంది, వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేది కూడా వారితో చర్చిస్తూ ఉన్నారు. ఇటు తహసీల్దార్ గోపాలకృష్ణ పర్యటనకి అయితే ప్రజల నుంచి కూడా పూర్తి మద్దతు అయితే లభిస్తూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి పలు సమస్యలు అప్పటికప్పుడు నోట్ చేసుకోవడం, వారికి డెడ్ లైన్ అయితే ఇస్తున్న పంచాయతీ సిబ్బందికి అయితే డెడ్ లైన్ కూడా ఇస్తున్నారు. కేవలం ఒక రోజులో సాయంత్రానికి రేపు ఉదయానికల్లా ఇక్కడ సమస్య పరిష్కరించాలని చెప్పిన అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్తా ఉన్నారు. ఆకస్మిక తనిఖీలు కూడా ప్రతిరోజు కూడా కొనసాగుతాయి. ఏ సమయం అనేది చెప్పనప్పటికీ కూడా ఉదయం సాయంత్రం వేళల్లో కూడా ఆకస్మికంగా గ్రామాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, గ్రామ ప్రజలకు ఎటువంటి మౌలిక వసతులు కల్పించాలనే దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తామని చెప్పినైతే తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. మన కళ్ళకి కనపడాలి, గుర్తుపెట్టుకో. సరే ఇప్పుడు దాకా ఏం జరిగిందో నాకు తెలియదు. మన కళ్ళకి ఆ తేడా కనపడాలి అంతే తప్ప ఏదో అక్కడ పెట్టాను సార్ ఇట్లా చెప్పొద్దు. ఇట్లా ఉంటే బాగుందమ్మా, ఇట్లా మొత్తం ఇలా ఉంటే బాగుందా? అదే ఆగి అక్కడ పడేస్తారు, వాళ్ళ తప్పేం లేదు. డస్ట్బిన్ సరిగ్గా పంచాయతీ ఆఫీస్కి ఎంత దూరం చెప్పండి గట్టిగా? ఒక 50 మీటర్లు ఉందా? మరి 50 మీటర్లు ఎదురుకుండా ఇట్లా మెయిన్ రోడ్డు మీద ఇలా ఉంటే ఇంక మనం ఏం చేస్తున్నట్టు? విజిబుల్గా కనిపించేయన్నా ఇమీడియట్గా చేయాలి కదా. ఒక్క రోజులో తీసేయాలి. మళ్ళీ రేపు సాయంత్రంకి ఇలా ఉండకూడదు. ఒక్క రోజే